ఒక రోజున ఒక తల్లి, మన ఇంట్లో కూడా ప్రతి ఒక్కరం పిల్లలకు చెబుతూ ఉంటాం, అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు అని. ఏది ముట్టుకోవద్దంటే దాన్నే ముట్టుకోవటం మానవులకు అలవాటు. అది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. ఒక్కోసారి భార్య అనేది, అయ్యా అది ముట్టుకోవద్దు, ఈరోజు సాయంత్రం నేను వచ్చిన తర్వాత చూద్దాం అంటే ఆవిడ వచ్చేలోపు ఈయన ఏదో ఒకటి చేస్తాడు దాని మీద ప్రయోగాలు కదా ఇంట్లో. అలాగనే ఒక తల్లి కుమార్తెతో అన్నది, నేను ఫ్రిడ్జ్ లో 4-5 కేక్ ముక్కలు దాచాను, దాన్ని నువ్వు ముట్టుకోవద్దు, ఆల్రెడీ ఈ పూటకు నువ్వు తినేసావు, నేను మళ్ళీ వచ్చి ఇస్తాను తర్వాత అని వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి, కేకులను ఫ్రిడ్జ్ లో పెట్టి తన పనికి వెళ్ళిపోయింది. 2-3 రోజులు గడిచాయి. ఆ తల్లి 2 రోజుల తర్వాత గుర్తుకొచ్చి, అమ్మాయికి కేకులు ఇవ్వాలి, ఫ్రిడ్జ్ లో ఉన్నాయని తీస్తే ఫ్రిడ్జ్ లో కేకులు లేవట. ఏమిటి, ఎందుకు లేవని కూతుర్ని అడిగితే, నేను తినలేదు అని ఆ అమ్మాయి చెబుతూ ఉంది. కాదు కాదు, నువ్వే తిన్నావంటే, లేదు నా కళ్ళు, నేను చదువుకుంటూ ఉంటే నా కళ్ళు ఫ్రిడ్జ్ మీదకి వెళుతూ ఉన్నాయి, ఫ్రిడ్జ్ దగ్గరికి నా కళ్ళు వెళ్ళాయి కాబట్టి కాళ్ళు కూడా వెళ్ళాయి కాబట్టి చేతులు డోరును తెరిచాయి, చేతులు తెరిచాయి కాబట్టి ఇంకో చేత్తో తినాలని కళ్ళ ఆశ చూపెడుతూ ఉండడం. అదే అంటారు కదా, కళ్ళు పెద్దవి కడుపు చిన్నది అన్నట్లుగా ఆ కళ్ళు ఆశ పెట్టాయి, అందువల్ల నా కళ్ళు తిన్నాయి, నా నోరు తిన్నది, నా నాలుక రుచి చూచింది కానీ నేను తినలేదు అన్నట్లుగా ఆ కుమార్తె మాట్లాడుతూ ఉన్నది. ప్రియా సహోదరులారా, మరి శోధన అంటే ఇదే కావచ్చేమో. చేయవద్దన్న దానిని, చేయకూడని దానిని చేయకూడదు అని మనకు తెలిసినా కానీ చేయటమే శోధన, లేక దురాశ, లేక ఆకర్షణ, ఉరికొల్పటం, మనం ఏదో ఒకటి అనుకోవచ్చు.